రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి అలాగే జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి దాట్ల సుబ్బరాజు తన ప్రచారాన్ని జోరుపెంచుతున్నారు. అలాగే తన ప్రకటించిన గాంచి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ అలాగే ప్రచారాన్ని జోరు పెంచుతున్న పరిస్థితి. ప్రస్తుతం దాట్ల సుబ్బరాజు గారు మరి విషయాలు తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ముమ్మడివారం నియోజకవర్గంలో మీరు మళ్ళీ బరిలో ఉన్నారు, ఏ విధంగా మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారు? మరి ఈరోజు కాట్రేనికోన మండలం దొంతుకూరు గ్రామంలో ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కాబట్టి ఈ గ్రామానికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎస్సీ హ్యామ్లెట్స్ ఎక్కువ, ఇక్కడ బీసీ సమాజం ఎక్కువ. గతంలో 5 సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా ఈ గ్రామంలో కొంచెం తక్కువ అభివృద్ధి చేశాం. కానీ సతీష్ 10 సంవత్సరాలు చేసినా ఇక్కడ ఏం చేసింది లేదు. అయినా మమ్మల్ని నమ్ముతాను, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ అత్యధికంగా చేసాం అన్ని గ్రామాలు. ఈ గ్రామానికి కూడా శాంక్షన్ ఇచ్చాగానే ఈ కార్యదర్శనం జరగలేదు. దాని మీద ఏంటంటే నేను మళ్ళీ వచ్చే డోర్ టు డోర్ వెళ్ళినా కానీ ఎక్కడా కూడా మనం చేస్తారని నమ్మకంతో ఎదురు చూస్తారు తప్ప ఎక్కడా మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి లేదు. మరి అటువంటిది 2014 నుంచి 2019 వరకు కూడా నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము కాబట్టి ఇవాళ ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున మాకు పూలు జల్లి ఆరతించి ఆశీర్వదించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. మరి అదేవిధంగా ఈరోజు రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తామని కూడా ప్రజలందరూ కూడా చెప్తాం. ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ తీవ్రమైన అన్యాయం చేశాడు. ఎస్సీ యూత్ కానీ బీసీ యూత్ కానీ ఇవాళ చాలా కసిగా ఉన్నారు ఎట్టి బస్సులో ఓడించాలని చెప్పి. ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి సుమారు 27 స్కీమ్స్ తీసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అయాల బోల్ మంది ఆదుకున్నాం. మేము కార్పొరేషన్ ₹1,00,000 సబ్సిడీ లోన్లు ఒక్క లోన్ ఇవ్వలేదు ఇతను. ఎస్సీ సప్లాన్ ద్వారా బోలని రోడ్లు వేసుకున్నాం. ఈ ఎస్సీ ఆమ్లెట్స్ ఎక్కువ ఈ మండలంలో. మరి ప్రతి ఎస్సీ ఆమ్లెట్లో మనం రోడ్డు వేసాం. అటువంటిది ఎక్కడ రోడ్ వేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీసీలకి బీసీ సప్లాన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా బోలని లోన్స్ ఇచ్చాం. ఆదరణ స్కీమ్ ద్వారా చేతి పనులు చేసుకున్న వాళ్ళు అందరికీ ఇచ్చాం. అనేక కార్యక్రమాలు ఆ రోజు ఎక్కడ కట్టుకుంటే అక్కడ ఇల్లు ఇచ్చాం. ఈరోజు జగనన్న కాలనీలో సెంట్ ఇచ్చి అక్కడ ఇస్తారు తప్ప ఇంకెక్కడ బయట ఎక్కడ కట్టుకుంటే ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలా జనాలు అందరూ కూడా ఇచ్చిపెట్టిపోయి సామాన్యులు ఇవాళ కరెంటు బిల్లు 11 సార్లు పెంచారు. మరి గ్యాస్ ధరలు పెంచారు. నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఈరోజు చంద్రన్న బీమా స్కీమ్ ఉండేది మనం ఉండగా చాలామంది చిన్న కుటుంబాలు యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. అటువంటి స్కీమ్ కూడా తీసేసి అలా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అందరికీ. దాని రెట్టింపు మరి 10 లక్షల రూపాయల స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ ప్రచార కార్యక్రమంలో మాకైతే అన్ని సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు కానీ బీజేపీ నాయకులు కానీ మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆర్థించి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మరి మన యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఇండస్ట్రీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇవాళ గంజాయి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ లేనిది యువత అంతా తప్పుదోవ పడతారు. గంజాయి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు తప్ప ఎప్పుడూ లేనటువంటిది గంజాయి 5 సంవత్సరాల నుంచి కూడా విచ్చలవిడిగా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసి అంత పెద్ద స్థాయిలో ఇక్కడ జరుగుతుందంటే కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల ఈ వ్యాపారం చేసుకోవడం తప్ప. అదేవిధంగా మన నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మరి ఇక్కడ ఏదైనా లేఅవుట్ వేయాలంటే డబ్బులు ముడుపులు చెల్లించాలి. హౌస్ సైట్ ఎక్కడైనా తీసుకున్నారంటే 40 నుంచి 60 లక్షల మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇసుక డ్రడ్జింగ్ పెట్టి మరీ అమ్ముకున్నారు. ఇసుక ఈరోజు మద్యం యానాన్ని ఒక షాప్ పెట్టుకుని అక్కడి నుంచి ఏదైతే మా మత్స్యకార గ్రామాలను అక్కడ పాట పెట్టి ఒక నిబ్బుకి ₹100 ఎక్స్ట్రా వేసి అమ్ముకుని ఇవాళ డబ్బులు సంపాదించుకున్న వ్యక్తి మరి ఈ పొన్నాడు సతీష్. మీ అందరికీ కూడా తెలుసు. గతంలో మేము 2014 నుంచి 2019 వరకు కూడా ఎక్కడ ₹1 ఆశించకుండా కేవలం అభివృద్ధి సంక్షేమం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు సీట్ ఇచ్చారు. మా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున 29,500 మెజార్టీతో నగ్గించారు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు పనిచేశాను ఎక్కడ ఆశించకుండా. మళ్ళీ తప్పనిసరిగా మరి 3వసారి కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు కాబట్టి మరి తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని నేను ముందు ఉంటానని చెప్పాం. అదేవిధంగా బాలయోగి గారు అబ్బాయి కూడా ఈరోజు మంచి మెజార్టీతో పార్లమెంట్కి వెళ్తున్నాడు. మేమిద్దరూ కలిసి ఈ నియోజకవర్గంలో మేజర్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సతీష్ కూడా శంకుస్థాపన చేయడం తప్ప మేజర్ సమస్యలు ఎక్కడా పరిష్కారం లేదు. ఏదైతే మూలపాలెం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు, గోగులంక బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు, ఎదులంక గ్రాయన్ శంకుస్థాపన చేశారు, కమిరిలంకలో మరి గ్రాయన్ కట్టదానని హామీ ఇచ్చారు 200 కోట్లతో. ఈ 4 కూడా 19లో చేశారు. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కార్యధారణ చేయలేదు. కేవలం శంకుస్థాపనలు తప్ప మేము కట్టిన బ్రిడ్జిలు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు తప్ప అంతకంటే చేసింది ఏమీ లేదు. ఆ రోజు అన్నంపల్లి అక్విడేట్ కట్టాం. పూర్తిగా కాంగ్రెస్ టైంలో జరిగింది కాబట్టి మేము అన్నంపల్లి అక్విడేట్గా ఓపెన్ చేసాం. అదే పశువులంక బ్రిడ్జి మేము కట్టాం. వాళ్ళు వైఎస్ఆర్ బ్రిడ్జి కింద పెట్టుకున్నారు. అటువంటి బుద్ధి అది జగన్మోహన్ రెడ్డి బుద్ధి. మరి మాది అలా ఉండదు. ఏది కడితే దాన్ని స్వాగతిస్తాం అంతే తప్ప. ఈరోజు బాలయోగి గారు గురుకుల పాఠశాలకు బాలయోగి గారి పేరు ఉండేది. అటువంటి తీసి అంబేద్కర్ గారి పేరు పెట్టాడు. ఏదో కొత్త దానికి పెడితే తప్పలేదు. ఉన్న పేరు తీసేయడం అన్నది న్యాయం కాదు. అటు అవగాహన లేకుండా పరిపాలన చేసి మన అందరినీ ముంచేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముమ్మడివారం నియోజకవర్గంలో పరిణామాలు చూసుకుంటే ఇక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేత పితాని బాలకృష్ణ అతనైతే వైసీపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పరిణామం ఎలా చూడాలి? ఆయన ఒక్కడే వెళ్ళారు, ఆయనతో క్యాడర్ మొత్తం వెళ్ళిపోయిందంట.
జనసేన క్యాండిడేట్ పితాని బాలకృష్ణ మరి నిన్న చూస్తుంటారు మీ అందరూ కూడా. జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి సుమారు 5,000 మందితో మీటింగ్ పెట్టి అందరూ మద్దతు మాకు తెలిపారు. కేవలం బాలకృష్ణ ఏదో ఆశించి ఒక 4-5 వెళ్ళారు తప్ప మిగిలిన లెవెల్లో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు తప్ప అతనితో వెళ్ళిన 4-5 అది కూడా ఏ సామాజిక వర్గం నుంచి కూడా వెళ్ళలేదు. 4-5 సొంత సామాజిక వర్గం నుంచి వెళ్ళారు తప్ప మిగిలిన అన్ని సామాజిక వర్గాలు జనసేనలో ఉన్న వాళ్ళందరూ మాకు ఆ రోజు నుంచి మాకు కలిసి పనిచేస్తున్నారు. మరి నిన్నైతే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మరి ఏ విధంగా జరిగింది మీ అందరూ కూడా చూసారు. 5,000 మంది మధ్యాహ్నం 3ంటికి వచ్చి సాయంకాలం 9 గంటల వరకు కూడా ఒక్కరు కూడా లేకుండా ఆ మీటింగ్ అంతా ఉండి నాకు మా మద్దతు తెలిపెళ్ళారు. తప్పనిసరిగా జన సైనికులు గతంలో మాకు 33,400 ఓట్లు పడ్డాయి, అందుకే సతీష్ నగ్గాడు. మరి ఈసారి అయితే 45 నుంచి 50,000 జనసేనకు ఓట్లు పెరిగినాయి. ఎందుకంటే యువత అంతా కూడా ఆకర్షితులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సిద్ధాంతాలతో మంచి చేయాలి, రాష్ట్రాన్ని కాపాడాలని ఒక మంచి సంకల్పంతో మనం పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సుమారు 45,000 ఓట్లు మనకి 100% మాకు కన్వర్ట్ అవుతాయి. దాంట్లో భాగంగా మరి ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి అన్ని సామాజిక వర్గాల్లో మాకు మెజార్టీ వస్తుందని మేము ధీమాగా చెప్తున్నాం. ఏ సామాజిక వర్గం కూడా పొన్నాడు సతీష్కి మెజార్టీ రాదు. అన్ని సామాజిక వర్గాల నుంచి నాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మా నియోజకవర్గంలో మా గెలుపు అయితే నల్లేరు మీద నడకలా ఉందని చెప్పి నాకు ధీమా. మత్స్యకారుల సమస్య చూసుకుంటే అలాగే నష్టపరిహారం ఏదైతే ఉందో అన్నీ కూడా నేనే చేశాను, నేను కానీ కావాలని ఉద్దేశపూర్వకంతో మల్లాడి కృష్ణారావు కావచ్చు, ఈ సుబ్బరాజు కావచ్చు, ఇద్దరు కూడా కావాలని చెప్పుకుంటున్నారని చెప్పి ఆయన ఆరోపణ. 2014లో నేను ఎమ్మెల్యే అయ్యాను. మత్స్యకారు సమస్య 2000 ముందు నుంచి కూడా ఆ రోజు దొమ్మేటి వెంకటేశ్వరులు ఉండగా కూడా రిలయన్స్లో అప్పుడు ఓఎన్జీసీ జిఎస్పిసి రావడం వల్ల సుమారు 2 సంవత్సరాలు అప్పుడు పనిచేశారు. ఏదైతే సముద్రంలో 2 సంవత్సరాలు వేట ఆపేశారు. వాళ్ళు 103 రోజులు ధర్నాలు చేస్తే అప్పుడు మేము కూడా కొండబాబు గారు మేము కూడా మన కృష్ణారావు గారు పిలిస్తే జిఎస్పిసి గేట్ దగ్గర ధర్నా కూడా ఒక రోజు వెళ్ళాం 2013లో. అప్పటికి 2 సంవత్సరాలకి ఇవ్వాల్సింది పోరాడితే ఒక 6 నెలలు మాత్రం ఇచ్చారు వాళ్ళకి. తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారి ద్వారా ఫుల్ డేటా అంతా ఉందా, అగ్రిమెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. దాన్ని పట్టుకుని మేము ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా చెప్పించుకుని ఢిల్లీకి వెళ్ళి పెట్రోలింగ్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలింగ్ మినిస్టర్ ఆ రోజు వెళ్ళి ఏదైతే 18 నెలలు ఇంకా బాకీ ఉందో 18 నెలల్లో మాకు జిఎస్పిసిని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఇచ్చిన తర్వాత టేక్ ఓవర్ చేయాలని చెప్తే ఆ ధర్మేంద్ర ప్రధాన్ కూడా జిఎస్పిసికి ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత టేక్ ఓవర్ చేసుకోవడం చెప్పి ఓఎన్జీసీకి చెప్పడం జరిగింది. అప్పుడు జిఎస్పిసి వారు 18 నెలలు ఇవ్వలేము 13 నెలలకు ఇస్తామని చెప్పి కృష్ణారావు గారి దగ్గర మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది. అప్పుడే కృష్ణారావు గారు వచ్చి సావిత్రిలాల్ మీటింగ్ పెట్టి నెల తిరగకుండా మీ డబ్బులు పడతాయని హామీ ఇచ్చారు. ఈలోపు ప్రభుత్వం పడిపోవడం, మరి వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, కేవలం 13 నెలలు ఇచ్చేది కూడా ఇతను 6 నెలలకే ఒప్పుకుని 7 నెలల్లో ఇంకా డబ్బులు రావాల్సింది ఏదైతే అగ్నికుల క్షేత్రులు ఉన్నారో అందరికీ కూడా గండి కొట్టింది సతీష్, అన్యాయం చేసింది. మరి అదే కాకుండా ఆ రోజు జిఎస్పిసిని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసినప్పుడు అది గ్యాస్ లేక మూసేసి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎస్యానం నుంచే పైప్ లైన్ వేసుకురావడానికి పైప్ లైన్ శాంక్షన్ అయ్యి సుమారు 800 కోట్లతో పైప్ లైన్ శాంక్షన్ అయితే ఆ పైప్ లైన్ శాంక్షన్ అయిన తర్వాత వర్క్ మన ఉండగా శాంక్షన్ అయింది. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిందో అగ్రిమెంట్ రాశారు. సుమారు 2 సంవత్సరాలు వర్క్ జరుగుతుంది కాబట్టి 2 సంవత్సరాలకి ఒక్కొక్క వ్యక్తికి 11,500 ఇవ్వాలని చెప్పి అది 5 దఫాలుగా సతీష్ మరి ఇవ్వడం జరిగింది. అది కూడా 2 సార్లు ఇవ్వడానికి అగ్రిమెంట్, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇవ్వాల్సింది 5 సార్లు కేవలం ఓట్ బ్యాంక్ గురించి వాళ్ళు కమ్యూనిటీని వాడుకుని 5 సార్లు ఇచ్చాడు. అది కాకుండా ఇంకా 5-6 నెలలు వర్క్ జరుగుతుంది, రీఫిల్లింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు ఇవ్వడానికి అగ్రిమెంట్ కాబట్టి వచ్చే 6 నెలల డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన రామచంద్రపురం మీటింగ్లో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ ఓఎన్జీసీ డబ్బుల గురించి, మేము వచ్చిన తర్వాత కూడా మీకు అందరికి 10 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మత్స్యకార గ్రామాల్లో కూడా మాకు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతుంది, మీ అందరూ కూడా చూశారు. అతని సామాజిక వర్గాల నుంచి కూడా ఒక్కోడనే ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాను. అన్ని సామాజిక వర్గాలు మా వెనకాల ఉన్నాయి. అభివృద్ధికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు ఫైనల్గా చెప్పండి. నియోజకవర్గ అభివృద్ధికి అన్నిత్యం కృషి చేసాం. ప్రధానంగా మాకు మంచినీటి సమస్య ఎక్కువ. ఆ రోజు మేము 2,50,000 కోట్లు, నగర పంచాయతీకి 111 కోట్లు, రూరల్ ఏరియాకి 140 కోట్లు, 250 కోట్లు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం. ఈ ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు, 5 పైపులు తవ్వి వదిలేసారు తప్ప ఎక్కడా పైపులు ఇవ్వలేదు. తప్పనిసరిగా ఏదైతే మంచినీళ్ళు ఉన్నాయో మంచినీళ్ళు ఇంటింటికి ఇస్తాం. ఏదైతే లంక గ్రామాలు కోతకు గురవుతున్నాయో లంక గ్రామాలన్నీ కూడా తప్పనిసరిగా మన బాలయోగి గారు అబ్బాయి ఎంపీ అవుతారు కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1,000 కోట్ల రూపాయలు తెచ్చి ఆ లంక గ్రామాలన్నీ కాపాడాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే చేసే పరిస్థితి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి ఆ లంక గ్రామాలన్నీ కోసుకోకుండా కోతకు గురవకుండా చూడడానికి అది ఒక ప్రధానమైన సమస్య మాకు అది చేస్తాం.
మరి అదే కాకుండా ఏదైతే గోగుల్లంక మూలపాలెం బ్రిడ్జిలు కూడా ఈరోజు శంకుస్థాపన చేశాడు. తప్పనిసరిగా మన చంద్రబాబు నాయుడు గారు మండపేట మీటింగ్లో ఆ 2 బ్రిడ్జిలు పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు కాబట్టి అవి కూడా పూర్తి చేస్తాం. తప్పనిసరిగా ఇంకా చిన్న చిన్న రోడ్లు గిరిడ్లు అది కాకుండా రెట్టింపు జగన్మోహన్ రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమాన్ని మేము ప్రకటించాం కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా వెనకాల ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ప్రధానంగా ముమ్మడివరం నియోజకవర్గ అభివృద్ధికి అయితే నా వంతు కృషి చేస్తామన్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే కూడా తొంగలో దొక్కారు. నియోజకవర్గంలో మత్స్యకారులు కావచ్చు, అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కావచ్చు అన్నీ కూడా కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేశారని చెప్పేసి అన్నారు. ఏదేమైనా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నాడ సతీష్ ఏ విధమైన అభివృద్ధి చేయలేదంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. గతంలో ఓఎన్జీసీ ద్వారా కావచ్చు, అలాగే మత్స్యకారులు నష్టపరిహారం దిశగా కూడా అన్ని విధాలుగా కూడా ఎన్నో విధాలుగా కష్టపడి మేము తెచ్చిన దానికైతే ఇప్పుడు పొన్నాడ సతీష్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గంలో మంచినీటి సమస్యతో పాటు మరి ఏదైతే గోదావరి నదీ తీర ప్రాంతం ఏదైతే కోత గురవుతుందో అన్నీ కూడా నష్టం కాకుండా తగిన ఆ రీతిగా అభివృద్ధి చేసే విధంగా కూడా మేము నా వంతు కృషి చేస్తానంటూ అలాగే దాంట్లో సుబ్బరాజు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV ముమ్మడివరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.